దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి వాక్యాన్ని ఈ రీతిగా మీతో పంచుకోవటానికి ప్రభువు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన వాక్యాన్ని చాలామంది చూస్తున్నందుకు చాలా సంతోషం. వింటున్నందుకు కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం, మన పితరులు మేఘం క్రింద ఉన్నారు అంటే దాని అర్థం మన పితరులందరూ కూడా దేవుని ఆత్మ క్రింద ఉన్నారు అని దాని భావాన్ని చూపిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఇప్పుడున్నటువంటి సంఘాలు అలా లేవు అని చెప్పవచ్చు. అందుకే సంఘాలకు దేవుడు దృష్టాంతాలను బోధించవలసి వచ్చింది. చూడండి, ఆ మేఘం కిందకు రావడానికి ముందుగా దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు కూడా ఎలా ఉన్నారో మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. వారు దురవస్థలో ఉన్నారు. కారణం, వారు ఫరో క్రింద ఉన్నారు, అనగా ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళు ఎందుకు చిక్కడిపోయారు అంటే, వారు తమ దురాశలను బట్టి, వారికున్న సుఖాలను బట్టి వారు ఐగుప్తుకు అమ్మేసుకున్నారు. దయచేసి గమనించాలి. అపోస్తుడైన పౌలు రోమిలకు రాసినటువంటి ఉత్తరంలో చెప్తారు, నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను అని. అలాగే మనుషులు పాపానికి అమ్ముడైపోయారు, బానిసలైపోయారు. అది కొనుక్కుని దాని పనిది చేయించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా పాఠాన్ని వినండి. వారు ఆ యొక్క నిట్టూర్పులలో, దురవస్థలలో ప్రజలు బాధపడుతున్నప్పుడు వారి కొరకు మోషేను పంపించాలని దేవుడు ఇష్టపడ్డాడు. గమనించాలి, మోషే పంపించబడటానికి ముందుగా తను సొంతంగా దేవుని పని చేయాలి అని ఆశించి తన ప్రజలకున్నటువంటి కష్టాలు చూసినప్పుడు ఐగుప్తులో పెరుగుతున్నాడు కాబట్టి ఒకరోజు వాళ్ళ భారమంతా కూడా ఆయన చూసినప్పుడు అతని జీవితంలో సేవ చేయాలి అనే సమర్పణ వచ్చింది. అంటే దాని అర్థం తన ప్రజల్ని కష్టాల నుంచి తప్పించాలి, ఇబ్బందుల నుంచి తప్పించాలి అనే ఆలోచన తన మనసులోకి వచ్చి అతను హెబ్రీలను కాపాడాలన్న ఉద్దేశంతో ఐగుప్తుడిని చంపిన సంగతి మీకు అందరికీ తెలుసు. చంపిన తర్వాత ఆ సంగతి ఆ ఫరోకు తెలిసిందన్న సంగతి విని అక్కడి నుండి అతను పారిపోయినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. తర్వాత దేవుడు తనకు కొన్ని అనుభవాలు నేర్చుకున్న తర్వాత నిట్టూర్పులలో, బాధలలో, వేదనలో ఉన్నటువంటి ప్రజలు మొరపెట్టగా దేవుడు వారి కొరకు ఒక రక్షించేవాడిని పంపించాలి అని ఆశించారు. ఈ రోజుకి మరలా చెబుతున్నాను, మీరు కూడా ఈ పాట వింటున్న వారు కూడా నిజంగా మీరు బానిస బ్రతుకుతున్నట్లయితే, అనేక సంఖ్యలలో బంధించబడి ఉన్నట్లయితే, నిజంగా ఫరో కింద చాలామంది బందీలుగా ఉన్నట్లయితే దయచేసి ఒక సరైనటువంటి సమర్పణ మీరు చేసుకోవాలి. అనగా మీ నోట నుండి ఒక సరైనటువంటి ఒక మాట స్పష్టంగా రావాలి. నీవు ఈ లోకాన్ని అసహించుకుని దేవుణ్ణి పిలవాలి. ఈ లోకం అసహించుకోవడమే మారు మనసు అంటే లోకం మీద ఉన్నటువంటి మనసును తీసివేసి దేవుని వైపు మళ్లించడం, దాన్నే దుష్టత్వం నుండి మళ్లింపబడడం, దాన్నే మారు మనసు అంటారు. అనగా ఈ లోకాన్ని అసహించుకోకుండా, ఈ లోకాశలను అసహించుకోకుండా ఎవ్వరూ కూడా ప్రభు యొక్క ఆశీస్సులను పొందలేరు అని మాత్రం మేము పాఠాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పాట వింటున్న వాళ్ళు గమనించాలి. మోషే ఆ యొక్క ప్రదేశానికి రావడానికి ఎంతోసేపు ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే నేను ఆ ప్రదేశానికి రాలేను, ఎందుకంటే నేను ఆ పని చేయలేను, నేను నత్తివాడిని అని కూడా చెప్పాడు. అయినప్పటికీ దేవుడు అతన్ని ఆకర్షించటం కొరకు దేవుడు ఒక పొదను చూపించినట్టు మీకు తెలుసు. చాలామందికి బైబిల్ తెలుసు కాబట్టి నేను తొందరగా ఈ పాఠాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఆ ఎలుగును చూసి, లేక ఆ కాలుతున్నటువంటి ఆ పొదను చూసి ఇదొక వింత అనుకుని ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు కూడా దేవుడు చెప్పాడు, ఆ కాలుతున్నటువంటి ఆ స్థలము పరిశుద్ధమైన స్థలం గనుక దయచేసి నువ్వు నీ పాదరక్షలు తీసివేసి రమ్మన్నాడు. నిజంగా ఆ కాలుతున్నటువంటి ఆ పరిశుద్ధ ప్రదేశానికి, ఆ పరిశుద్ధ భూమికి
చెప్పులతో రాకూడదు అని చెప్పి దేవుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే మోషే నువ్వు రావద్దు రావద్దు అని దేవుడు పిలిచినట్టు మనం చూస్తాం. ఎందుకు దేవుడు కంగారు పడ్డాడు అంటే చెప్పులతో ఆ పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు అతను చనిపోతాడు. ఎందుకంటే అది ఒక పరిశుద్ధమైన భూమి. గమనించాలి, దేవుడు నివసిస్తున్న స్థలం, దేవుడు నివసిస్తున్న ప్రదేశం అదొక పరిశుద్ధ భూమి. ఆ పరిశుద్ధ భూమిలో చెప్పులతో మనం ప్రవేశింపకూడదు. చాలామంది చెప్పులతో కూడా ప్రసంగించే వాళ్ళు ఉంటారు, చెప్పులు తొడుక్కుని ప్రసంగిస్తూ ఉంటారు. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏమేమో రకరకాల సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. చెప్పులు తీయలేక, బూట్లు తీయలేక చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది దేవుని వాక్యాన్ని ప్రకటించే స్థలాన్ని రంగస్థలంగా మార్చేశారు. రంగస్థలం అంటే మీకు తెలుసు, అదొక స్టేజీ కింద వీడు ఒక నాటక సూత్రధారిలాగా నటించేవాడులాగా పైనుండి సూటు బూటు వేసుకుని ప్రజలకు చక్కగా కనబడాలని ఎంతోమంది షూస్తో కూడా ప్రసంగించే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసినంత వరకు ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి స్థలం కూడా, ప్రభు మాటలు ఉచ్చరించే ప్రతి సమయం కూడా పాదరక్షలతో ఉండడం మంచిది కాదు. పాదరక్షలు అంటే భయంకరమైనటువంటి ప్రదేశాలలో, భయంకర అపవిత్రమైన ప్రదేశాల్లో నడుచుకుంటూ పోయే ఆ యొక్క వాటిని పాదరక్షలు అని చెప్తూ ఉంటారు కదా. మరి దేవుని సన్నిధిలో మీరు గమనించినట్లయితే మరి ఆ పరిశుద్ధ స్థలానికి మోసేను చెప్పులతో రావద్దు అని దేవుడు చెప్పాడు. దాని అర్థం ఏంటంటే అక్షరానుసారమైన చెప్పులే కావచ్చు, కానీ ఆత్మ సంబంధంగా ఆ చెప్పులు దేనికి గుర్తు అంటే మనసుకు గుర్తుగా ఉంది. కాబట్టి శరీర సంబంధమైన మనసు ఉన్నవాడు దేవుని సన్నిధికి వచ్చినా నిలబడలేరు. శరీర సంబంధమైన మనసు కలిగినటువంటి వాళ్ళు ప్రభు సన్నిధిలో వచ్చినా వారు నిలబడలేరు, చనిపోతారు. అందుకనే శరీర సంబంధమైన మనస్సును విడిచిపెట్టాలి. ప్రభు సేవకు వచ్చేటటువంటి వాళ్ళు, ప్రభు యొక్క దర్శనం చూసి ప్రభు సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళు శరీర సంబంధమైన మనస్సును విడిచి నవీన స్వభావాన్ని ధరించుకుని రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని వాక్యాన్ని బట్టి మీకు తెలియచేస్తా ఉన్నా. ఈ పాఠాన్ని వింటున్న ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా దేవుని సన్నిధిని చెప్పబడి నిలబెట్టుకున్న ప్రతి స్థలం కూడా దయచేసి చెప్పులతో మాత్రం మనం అక్కడికి వెళ్ళొద్దు, కానీ వాటిని తీసివేయడం వల్ల తప్పేముంది. పాదరక్షలు అంటే ఏదైనా రాళ్ళలోనూ ముళ్ళల్లోనూ అపవిత్ర ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు తొడుక్కునేవే తప్ప దేవుని మందిరంలో ఎందుకు చెప్పండి? మీరేమన్నా యాక్ట్రసా? మీరేమన్నా మేకప్ చేసుకున్నటువంటి నటుకులా? లేకపోతే దాన్ని ఏమంటారంటే నటించేవారా? నటులా? ఆలోచించండి ఒకసారి. నటులు కాదు కదా. నటులైతే పైనుండి కిందకు కనబడాలి జనానికి. మనం దేవుని మాటలు చెప్పడానికి వెళ్తున్నాం. దేవుని మాట చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆ బయట తిరిగి వచ్చినటువంటి అపవిత్రమైన ప్రదేశాల్లో తిరిగిన చెప్పులతో దేవుని సన్నిధికి వెళ్ళి మాట్లాడటం ఎంతవరకు బాగుంటుంది? కాబట్టి ఆ పాదరక్షలను మనం తీసివేసుకోవడంలో తప్పేమీ లేదు. దానికోసం సిద్ధాంతాలు ఏమి ఎతకక్కర్లేదు. బైబిల్లో సిద్ధాంతాలు ఎదుగుతూ ఉంటారు. దానికోసం చెప్పులు తీసి బయట పెట్టేది అయిపోయేదానికి దానికి కూడా ఏదైనా మిస్టేక్ ఉందేమో, దాంట్లో ఏమైనా అవకాశం ఉందేమో అని బైబిల్ తిరిగేసే వాళ్ళు కూడా ఉంటారు. నా విషయం అది కాదు, కానీ మోషే దేవుని యొక్క పరిచర్యకు పిలువబడ్డాడు. అతన్ని ఆకర్షించడానికి దేవుడు ఒక వింతను చూపించాడు. ఆ వింత చూడగానే అతనికి ఆకర్షణ కలిగింది. ఆకర్షించబడిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు నిల్చున్నటువంటి ఆ స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులు విడిచిపెట్టు. నిజంగా ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో నిలబడిన సేవకులు శరీర సంబంధమైన మనసుతో రావద్దు. శరీర సంబంధంగా సంపాదించాలని, శరీర సంబంధంగా ఆస్తులు సంపాదించాలని, శరీర సంబంధంగా పోగు చేసుకోవాలని, శరీర సంబంధంగా గనులు కావాలని, శరీర సంబంధమైన మనసుతో ఊరక ఉప్పొంగొద్దు. ఆ మనస్సు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన మనసుతో ప్రభు యొక్క సేవకు రండి. ఆత్మ సంబంధమైన మనసు ఏంటంటే మందే ఖర్చు పెట్టి మనకున్నదాన్నే ఇచ్చి మనకున్నదాన్ని నష్టం చేసుకుని ప్రజల కోసం పనిచేయడం. కానీ శరీర సంబంధమైన మనసు ఏంటంటే మనకున్నదాన్ని అలాగే దాచిపెట్టుకుని, మనకున్నదాన్ని అలాగే ఉంచుకుని, దాన్ని ఏమాత్రం ఖర్చు పెట్టకుండా ప్రజల దగ్గర ఖర్చు పెట్టించేదాన్నే శరీర సంబంధమైన మనసు అంటారు. ఈ శరీర సంబంధమైన మనసుతో ఊరికి ఉప్పొంగుచు దేవదూత ఆరాధన ఇచ్చగలిగి మరి శిరస్సును అత్తుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. కాబట్టి దయచేసి శరీర సంబంధమైన మనసు ఆ చెప్పులు విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధమైన మనసు మనం ధరించుకోవాలి. అదే స్వార్థ వలనైనటువంటి సిద్ధ మనసు అనే జోళ్ళు తొడుక్కోవాలి. సిద్ధ మనసు మనం కలిగి ఉండాలి. కాబట్టి అలా మోసే వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభు అతనికి దేవుని సన్నిధిలో ప్రజల వద్దకు పంపాలి అనుకున్నారు. ప్రజల వద్దకు పంపించాలి అంటే మోసే అంత తొందరగా వెళ్ళేవాడు కాదు. మోసే దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళమంటున్నావు, వెళ్తాను సరే, కానీ ఒక మాట, నన్ను ఆ ప్రజలు నమ్మాలంటే నాకు గుర్తు ఉండాలి. దైవ జనాంగమా, ఈరోజు జాగ్రత్తగా వినాలి.
దేవుడు పిలిచాడు అంటావు. రాత్రి దర్శనం వచ్చేసింది, చెయ్యెత్తు మనిషి నాకు కనబడ్డాడు, పెద్ద తెల్లటి బట్టలు వేసుకుని వచ్చాడు, ప్రభు నాతో మాట్లాడాడు అని ప్రజల్లోకి వచ్చి కొన్ని అబద్ధాలు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేదా నిజమే చెప్పేవాళ్ళు మనం చూస్తాం. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దేవుడు పంపాడు అని ఒక గుర్తు కనుక మీ దగ్గర లేకపోతే ఈ ప్రజలు ఎవరు నమ్మరు. అందుకే మోషే తెలివైనటువంటి వాడు. అయ్యా నువ్వు పంపుతున్నావని బాగానే ఉంది, నువ్వు పంపినట్టు కనుక వాళ్ళకి గుర్తు కనపడాలి, లేకపోతే వాళ్ళు నమ్మరు. నన్ను నువ్వు పంపించావని అనరు, కాబట్టి వాళ్ళు నమ్మాలంటే నాకు గుర్తు కావాలయ్యా అని అడిగారు. అప్పుడు దేవుడు ఏమిచ్చారంటే అతని చేతికి ఒక కర్ర ఇచ్చారు. చూడండి, ఒక దైవజనుడి చేతికి కర్ర ఇచ్చాడు. ఈరోజు దేవుని సేవకు వచ్చినటువంటి వారు మేము సేవకులమే, మమ్మల్ని పిలిచారంటారు కదా. మరి మీరు గుర్తు చూపించండి, మిమ్మల్ని దేవుడు పంపినట్టు గుర్తు ఉండాలి. మోషేకి అయితే కర్ర ఉంది, ఆ కర్రలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అందులో అద్భుతాలు ఉన్నాయి, దాంట్లో దైవ శక్తి ఉంది, దాంట్లో దేవుని యొక్క మహత్యం ఉంది, దేవుని యొక్క బలం ఉంది. అందుకనే ఆ కర్ర తీసుకుని వెళ్తుండేవాడు. ఒకవేళ బండతో మాట్లాడాలన్నా, ఎర్ర సముద్రం పాయ చేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా ఆ కర్రలోనే సమస్త శక్తులు ఉన్నాయి. ఆ కర్ర దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. దేవుడు మనల్ని గనక పిలిస్తే మనకు గుర్తించి పంపిస్తాడు. లేకపోతే ఈ లోకంలో దేవుడు పంపించాడు అనడానికి గుర్తులు లేకపోతే వాళ్ళు పాస్టర్లు కాదు. అందుకే దైవ సేవకులైనటువంటి వాళ్ళు దేవుని సేవకు వచ్చేస్తూ మేము పాస్టర్లమని చెప్పి పట్టాలు తగిలించుకున్నంత మాత్రాన్ని ప్రజలు గుర్తించరు. ప్రజలు గుర్తించాలంటే మీ దగ్గర కొన్ని గుర్తులు ఉండాలి. ఆ గుర్తులు మోషే అడుగుతున్నాడు, నన్ను ఆ ప్రజలు నమ్మరు, నువ్వు పంపించావంటానికి నా గుర్తేమంటే దేవుడు కర్రిచ్చి పంపించాడు. మరి ఈరోజు దేవుని సేవ చేస్తున్న సేవకులారా, మరి మీకు గుర్తేంటి? మీరు సేవకులు అంటున్నారు నిజమే, మిమ్మల్ని దేవుడే పంపాడు అనడానికి దేవుడు పంపినట్టు గుర్తేంటి? బైబిల్ చెప్తుంది దేవుడు పంపించినట్టు మనం ఈ లోకంలో ఎలా గుర్తించవచ్చు సేవకులనంటే ఒక వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్తలో మనం చూస్తాం. దేవుడు పంపిస్తే గనక ఒక సేవకుణ్ణి, వాడు చదువున్నవాడైనా చదువు లేనివాడైనా దేవుడు పంపితే వాడికి దేవుడు ఏమిస్తున్నాడో నేను వాక్యంలోనే చూపిస్తాను, నోట్ చేసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనము, దానిలో 33వ వచనం చదువుకుందాం. 33వ వాక్యం, యోహాను సువార్త 3:33. ఆయన సాక్ష్యము అంగీకరింపని వాడు దేవుడు సత్యవంతుడనే మాటకు, అంగీకరించినటువంటి వాడు దేవుడు సత్యవంతుడనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. యాలి అనగా దేవుడు తన పంపిన వానికి, దేవుడు పంపినటువంటి అపోస్తులు అంటే పంపబడిన వారు అంటారు కదా. మరి అపోస్తులు అని పేరు ఉంటుంది కానీ చూడండి ఇవన్నీ ఉండవు వాళ్ళ దగ్గర. చూడండి, దేవుడు పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. చూడు, దేవుడు పంపితే మోషేకు కర్రిచ్చినట్లు నీకు దేవుడు ఆయన మాటలను నోట్లో పెడతాడు. పంపబడిన వారంటే అపోస్తులు అంటారు కదా. మరి అపోస్తులని పేరు పెట్టుకున్న వాడికి వాక్యం చెప్పడం రావట్లేదు. మరి దాన్ని దేవుడు పంపినట్ట? దేవుడు పంపినటువంటి వాడు మళ్ళీ చెప్తాను, దేవుడు పంపిన వానికి దేవుడు కొలత లేకుండా ఆత్మనిస్తాడు. ప్రార్థన చేస్తుంటారు, 7 అంతల ఆత్మనివ్వండి, సిలువ చాటును మరుగు చేయండి, సిలువనే చూపించండి అంటుంటారు కదా. 7 అంతల ఆత్మ కాదు, 7 అంతల ఆత్మశక్తి కాదు, కొలత ఉండదు దానికి. 6 లేదు 7 లేదు, కొలత లేని ఆత్మ అనుగ్రహించును గనుక వాడు దేవుని మర్మములనే పలుకుతాడు. దేవుని మాటలే, నోరిపితే వాక్యమే. అక్కడ కథ, ఇక్కడ కథ, ఆ పిట్ట కథ, ఈ పిట్ట కథ, కథల పుస్తకాలు చదవడం, నవల పుస్తకాలు చదవడం. చర్చిల్లో ఆదివారం వచ్చినప్పటికీ ఇంకా పాస్టర్లో ఈ TV9 న్యూస్ పేపరు, TV9లో న్యూసు, లేకపోతే అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, ఏదో ఒక పాస్టర్ గారిని ఎత్తుకోవడం, లేకపోతే ఎవరో సాక్ష్యం ఎత్తుకోవటం, టైటానిక్ షిప్లో ఒక ఆయన రక్షణ పొందాడని, లేకపోతే ఫ్లైట్ మునిగిపోతున్నప్పుడు రక్షణ పొందాడని, ఈ స్టోరీలోకి ఎందుకు వెళ్ళిపోయాడంటే వీళ్ళు దేవుడు వాక్యం ఇవ్వలేదు. దేవుడు వాక్యం ఇచ్చినటువంటి వాడికి ఆ స్టోరీలు ఏమి తెలియదు. ఆ TV9లో జరిగింది చెప్పడం,
బైబిల్లో జరిగింది చెప్తాడు. అందుకనే దేవుడు పంపినట్టు గుర్తు ఏంటంటే ఆ పంపినటువంటి వాడికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. కనుక వాడు దేవుని మాటలే పలుకుతాడు. ఎంత అద్భుతమైన మాట గమనించండి. దీన్ని బట్టి గుర్తించండి పాస్టర్స్ని. దేవుడు పంపిన పాస్టర్ గారు వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తాడు. ఇగో నా యూట్యూబ్లో పంపిస్తున్న వాక్యాలు వింటున్నారు కదా, ఎక్కడన్నా వాక్యానుసారం కాని మాట చెప్తే మీరు అడగచ్చు. మీరు అడిగే దానికి ప్రతి రెఫరెన్స్ నేను చూపిస్తాను. మీరేం అడిగినా సరే నేను చెప్పిన ప్రసంగంలో వాక్యం ఖచ్చితంగా బైబిల్లో చూపిస్తాను. ఎందుకంటే దేవుడు పంపించినటువంటి వానికి కొలత లేకుండా శక్తినిస్తాడు. ఆ శక్తి ఏదో కింద మీద పడగొట్టేది, వెనక్కి గెంటేది, ముందుకు గెంటేది, ఏదో డూమ్ డామ్ చేసేది కాదండి. అది దేవుని మర్మములు పలికేది, గూఢమైన సంగతులను ఇప్పగలిగేది. దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అనేది దేవుని వాక్యం నేర్చుకోవడానికే తప్ప కర్రబిర్రని 2 భాషలు మాట్లాడడానికో, జనాన్ని వెనక్కి ముందు గెంటేయడానికో, ప్రజల ముందు మాయలు చేయడానికో, లీలలు చేయడానికో, అద్భుతాల పేరట దోచుకోవడానికో కాదు. పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథాన్ని విప్పడానికి, బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు విప్పడానికి పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ ఉన్నటువంటి వాడు దేవుని మాటలే పలుకుతాడు. వాడికి ఇంక బయట మాటలు ఏమీ తెలియదు. ఆ పిట్ట కథలు, ఈ పిట్ట కథలు, 7 చేపల కథ, 4 చేపల కథ ఉండదు. ఎందుకుందో తెలుసు, సంఘాల్లో దేవుడు వారిని పంపించలేదు. ఇర్మియా అంటాడు, నేను వారిని పంపకుండానే వారు వచ్చేసారు. సమాధానము లేని చోట సమాధానం అనుచు వారు నా ప్రజల్ని మోసగించుచున్నారు. నా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, దయచేసి ఇది గమనించాలి. మీరు ఈ రకంగా సేవకులను గుర్తించండి. వాళ్ళు బహుశా అపోస్తులని పేరు పెట్టుకోవచ్చు, కానీ వాక్యం చెప్తున్నాడా? వాక్యం చెప్పడం వచ్చి అతనికి బైబిల్లో ఉన్నాయే చెప్తున్నాడా? బయటికి చెప్తున్నాడు. బైబిల్లో మాటలు చెప్తున్నారా? బయట మాటలు చెప్తున్నారా? అప్పుడు మీరు గుర్తించండి, ఇతను బయట విషయాలు చెప్తున్నాడు బైబిల్లో కాకుండా. అంటే కొంతమంది పాస్టర్లు సినిమాల స్టోరీ కూడా చెప్పేస్తున్నారు, సినిమాల పాటలు కూడా పాడేస్తున్నారు. ఇంకేం దొరకట్లేదు వాళ్ళకి. ఒక సినిమాలు ఇలా చూశాను, ఆ సినిమాల స్టోరీ ఇలా ఉంది అని సినిమా స్టోరీలు కూడా చెప్పేస్తున్నారు మాస్టర్. ఏం చేస్తా పాపం, వాక్యం రావట్లేదు. బైబిల్ అయిపోయింది వాళ్ళ జీవితంలో, చెప్పేసేసారు, బైబిల్ అంతా ప్రకటించేశారు. ఇంక బైబిల్లో వాక్యాలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంక సినిమా స్టోరీలో పడిపోయారు. ఒకసారి ఆలోచించండి మీరు. దేవుడు పంపిస్తే మోషే అడుగుతున్నాడు, నీవు నాకు గుర్తునిస్తే వెళ్తాను, లేకపోతే వాళ్ళు నన్ను నమ్మరు. ఈరోజు మనం ప్రతి ఒక్కరు నమ్ముతున్నాం కానీ ఆదిమ సంఘం అలా నమ్మేది కాదు. ఆదిమ సంఘంలో మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఎప్పుడు చదువుతూ ఉంటాను. ఈ సంఘానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ సంఘము అపోస్తులు కాకుండా వచ్చినటువంటి వారిని అది జాగ్రత్తగా పరిశీలించింది. ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధకులని నీవు కనుగొంటివి. ఈ జ్ఞానం ఉండాలి సంఘానికి. అపోస్తులని పేరు పెట్టాడు. అపోస్తులైన ఎలా ఉండాలి? దేవుని వాక్యాలు చెప్పగలగాలి. దేవుని వాక్యం చెప్పడు అపోస్తులుడు, కానీ దేవుని వాక్యం చెప్పడు. ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడా. అపోస్తులు అంటే మాటల, అలాగే అపోస్తులు యాస వేసుకుని కొందరు దేవుని సంఘానికి ఆ రోజుల్లో వస్తే, ఆ దేవుని సంఘానికి వచ్చినటువంటి వారిని గుర్తించి ఆ సంఘం కనిపెట్టేసింది, వీళ్ళు అపోస్తులని చెప్పుకుంటున్నారు కానీ అపోస్తులు కాదు. ఈ మధ్యన అందరూ అపోస్తులే, ప్రతి ఒక్కడు అపోస్తుడే. పొట్ట చింపితే వాక్యం లేదు, ఏం చెప్తాడో తెలియదు. ఒకవేళ చెప్పడం వస్తే వాళ్ళ డినామినేషన్ గొడవ. వాళ్ళు పెంతుకొస్తు వాడు అనుకోండి, పెంతుకొస్తు కోసమే చెప్తారు. ఇంకొక మిషన్ అనుకోండి, ఆ మిషన్ కోసమే చెప్తారు, కానీ సంపూర్ణ సువార్త చెప్పరు. కానీ మోషే అడిగినటువంటి గుర్తు బాగుంది. నేను వెళ్తాను, నాకు ఏదైనా గుర్తించి పంపిస్తే వెళ్తాను, లేకపోతే వాళ్ళు నన్ను నమ్మరు, నువ్వు పంపించావని నమ్మరు. ఈరోజు సేవకులు అడుగుతున్నారా దేవుడు పంపిస్తే చదువు ఎందుకండి? ఇగో ఈ ప్రసంగం చేస్తున్నా, నేను 7వ తరగతి పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయాను కాబట్టి చదువు మానేసి కార్పెంటర్గా వడ్రంగి పని చేసుకుంటున్న సందర్భాల్లో
ప్రభువు నన్ను పిలిస్తే, ఆయన 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇస్తే, ఇదిగో నేను ఈ కార్యక్రమాల్లోకి వచ్చాను. నిజంగా చెప్తున్నాను, నేను పెద్ద డిగ్రీలు చేయలేదు. అందుకే నా పేరు ముందు డిగ్రీ పెట్టుకోవడానికి కూడా అర్హత లేదు. నేను పెద్ద పాస్టర్ని కూడా రాసుకోవడానికి భయం నాకు, ఎందుకంటే నాకేమి తెలియదు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు పిలిస్తే చదువుతో పని లేదు, డిగ్రీలతో పని లేదు. ఈ డిగ్రీలు చేసినటువంటి వాళ్ళని సిగ్గు చేయడానికి ఏ డిగ్రీ లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు, ఎర్రివారిని ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడ మోషే దేవుడిని అడిగాడు, మీరు అడగండి. మీరు అడగకపోతే వాళ్ళు అలాగే చనమనైపోతారు. తప్పుడు సిద్ధాంతాలు పట్టుకొచ్చి సంఘాన్ని కలవరపరుస్తూ ఉంటారు, ప్రజలను రేపుతూ ఉంటారు, మతోన్మాదం రెచ్చగొడుతూ ఉంటారు. వీళ్ళు బైబిల్ తెలిసినటువంటి వాడు బయట వాడి జోలికి పోవడండి. యేసు ప్రభు ఎక్కడ వాదించలేదు. నువ్వు ఫలానావు కదా అన్నప్పటికీ నువ్వు అన్నట్టే. ఈరోజు మనం ఎప్పుడు నేర్చుకుంటాం బైబిల్? ఈ పాఠాన్ని వింటున్న ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ కూడా దేవుని వాక్యమే పలుకుతున్నది, దేవుని వాక్యం చెప్తున్నాం. దేవుడు పంపిస్తే ఒక గుర్తుండాలి, ఏంటంటే నీకు వాక్యం ఇస్తాడు దేవుడు. వాక్యం లేదు నీ దగ్గర అంటే, వాక్యం చెప్పలేకపోతున్నావు నువ్వంటే, నేను దేవుడు పంపించలేదు. దేవుడి దగ్గర సాగిలిపడు, ప్రభు నన్ను పంపించకుండా వచ్చి రహస్యంగా స్వరపడ్డానేమో, నేను రహస్యంగా స్వరపడి నీ యొక్క కృపను నేను కామాతృతకు మార్చుతున్నానేమో తండ్రి అని యోధా రాసినట్టుగానే మనం పశ్చాత్తాపడాలి. దేవుడు పంపిస్తే వాక్యాన్ని ఇస్తాడు నీకు, అపోస్తులు బోధనిస్తాడు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిని నీకు బయలుపరుస్తాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, అప్పుడు దేవుడు కర్ర ఇచ్చి పంపించాడు. ఆ కర్రలో అద్భుతాలు కూడా ఉన్నాయి, ఆ కర్రలో దైవశక్తి కూడా ఉన్నది, ఆ కర్రలో గొప్ప శక్తి మహత్యం కూడా ఉన్నది. దేవుని వాక్యములు అన్నీ ఉన్నాయి, దేవుని వాక్యములు అన్నీ ఉన్నాయి. దేవుని వాక్యం వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, వాడు దైవము అని రాయబడింది. దేవుని వాక్యం ఎక్కడ? వాక్యమే చెప్తున్నాం మనం. వాక్యం అంటే అర్థం ఏంటి? కొలసీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది, దేవుని వాక్యము అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుట. వాక్యం అంటే ఏమనుకుంటున్నాం? లాజరు కథ, జక్కీ కథ చెప్పడం వాక్యం అనుకుంటున్నారు. ప్రజలు చదువుకునేలా ఉన్నటువంటి విషయాలు చెప్పడం ఆ వాక్యం కాదు. ప్రజలకు అర్థం కాని సంగతులు చెప్పడమే దేవుని వాక్యం. కాబట్టి ఈరోజు దేవుడు పంపించిన సేవకుడిని ఎలా గుర్తించవచ్చు? వాడిని దేవుడు పంపితే వాడు ఖచ్చితంగా దేవుని మాటలిస్తాడు దేవుడు. వాడికి ఏ ట్రైనింగ్ కూడా అవసరం లేదు, ఏ పిహెచ్డి అవసరం లేదు, ఏ బీటెక్ అవసరం లేదు. దేవుడు వాడికి వాక్కునిచ్చి పంపిస్తాడు. అందుకన్నాడు ఇర్మియాతో, నువ్వు బాలుడను అనవద్దు, నేను నీ నోటిని ముడుతున్నాను, నీకు వాక్కునిస్తాను, నేను చెప్పమన్న దాన్ని మాత్రం ధైర్యంగా చెప్పు. దేవుని మహత్యం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని శక్తి అంటే డూమ్ డామ్ అని కిందకి ముందు గెంటడమా, వెనక్కి ముందు గెంటడమా? దేవుని వాక్యం చెప్పు దమ్ముంటే. ఇప్పుడు ఏ బోధ అవసరమో ఆ బోధ ప్రకటించండి, సత్యవచనాన్ని ప్రకటించండి, కృపావాక్యాన్ని ప్రకటించండి. ప్రభు రాకడ సమీపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ పాట వింటున్న నా మిత్రులారా, నా సహోదరులారా, దయచేసి ఆ ఎఫెసీ సంఘం అపోస్తులు కాక అపోస్తులు వేషం వేసుకున్నటువంటి వారిని గుర్తించింది, పరీక్షించింది. పరీక్షించాలి సంఘం. మాయలో పడిపోవటం కాదు. దొంగ అపోస్తులు వచ్చారని మనం కొరింథీలో చూస్తాం, 2 కొరింథీ పత్రికలో చూస్తాము 11వ అధ్యాయంలో దొంగ అపోస్తులు ఉన్నారు, మోసగాండ్రైన పనివారు ఉన్నారు. వీళ్ళకు దేవుడు పంపలేదు, వాళ్ళు పంపకుండానే వచ్చారు. వాళ్ళు స్వార్థను చెరపగోరి కలిపి చెరిపడి బోధకులు. అందుకే సంఘం పాడైపోయింది. ఇప్పుడు కలిపి చెరిపేశారు మొత్తం అంతా కూడా సంఘాన్ని. కాబట్టి ఈరోజు ఈ పాట వింటున్న మీరందరూ కూడా గమనించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునేవారు. చూడండి, నశించిపోయి దురవస్థలు ఉన్న ప్రజల యొద్దకు, నిట్టూర్పులతో బాధపడుతున్న ప్రజలు విడిపించడానికి, ఇంకా నిట్టూర్పులు పెట్టేవాడు కాదు, ఇంకా బానిస బ్రతికింపజేసేవాడు కాదు, వాళ్ళు ఇంకా ఎట్టిసాగరి చేయించేవాడు కాదు, ఇంకా బానిసగా ఐగుప్తు నుంచేవాడు కాదు, ఐగుప్తు నుంచి విడిపించేవాడు కావాలి, ఐగుప్తు నుంచి విడిపించేవాడు కావాలి. ఆ బానిస బ్రతుకు నుండి, ఆ బరువు బానిసత్వం నుంచి విడిపించే దమ్మున్న సేవకుడు కావాలి. ఇప్పుడు
ప్రజలు ఎట్టి చాకరీలో ఉన్నారు, ప్రజలు దాస్యములో ఉన్నారు, ప్రజలు భయంకర పరిస్థితిలో ఉన్నారు. ఈ భయంకర పరిస్థితి నుంచి విడిపించేవాడు కావాలి సేవకుడు. అలాంటి వాడికి రావాలంటే వాడికి దేవుడు వాక్యనిచ్చి పంపించాలి, కర్రనిచ్చి పంపించాలి. అదే దేవుడు కోరుకునేది. ఈరోజు ఈ పాట వింటున్న మీరందరూ కూడా గుర్తించండి. ఇప్పుడు దేవుడు పిలిచిన వాడెవడు? ఇది చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెట్టి 2 ముక్కలు చెప్పగానే అతను అనుకోకండి అతను సంపూర్ణమైన బోధకుడు కాదా. అపోల్లో కూడా పౌలు కొరింథులో ఉండి ఆయన ఆ ఎఫెసులో సంచరిస్తున్నప్పుడు ఒక విద్వాంసుడు కనబడ్డాడు. అతని పేరు అపోల్లో. అతడు విద్వాంసుడే, లేఖనంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, చాలా వాక్యం బాగా ప్రసంగిస్తున్నాడు, చాలా మంట కలిగి ఉన్నాడు. కానీ అతనికి ప్రభు మార్గము సంపూర్ణంగా తెలియదు. అపోస్తులు 18 అధ్యాయం చదువుకోండి మీరందరూ కూడా. అతనికి సంపూర్ణమైన మార్గం తెలియదు, కానీ మర్మాలు చెప్పినట్టుగా ప్రసంగించేటప్పుడు ఉజ్జీవంగా ఉంది, కానీ బైబిల్ సంపూర్ణంగా తెలియదు. ఈరోజు ప్రసంగికులు కూడా అంతే. ఏ చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెడుతున్నప్పటికీ డామని కేకలు పెట్టినప్పటికీ అతన్ని పిలిచేయలేం కనుకుంటున్నారు. ఇంతకీ వచ్చాక సంపూర్ణమైన వాక్యం చెప్పడు. అపోల్లో కూడా అంతే. అక్కుల్లా ప్రిస్కిల్లా ఇంటికి తీసుకుని వెళ్ళి వాక్యాన్ని సంపూర్ణంగా ప్రభు మార్గమును సంపూర్ణంగా విశదపరిచిరి. కాబట్టి ఈ సంపూర్ణంగా విశ్వాసం నేర్పించారు పాస్టర్ గారికి. అంటే సంపూర్ణంగా ప్రభు మార్గం తెలియదు. ప్రభు మార్గం సంపూర్ణంగా తెలియాలంటే ప్రభు ప్రత్యక్షత, ప్రభు దర్శనం, ప్రభు ఏర్పాటు, ఆయన సంకల్పము, ఆయన అనాది సంకల్పము. నేను ఏర్పాటు చేసుకుంటే నీకు నోట ఆయన మాట పెట్టి పంపిస్తాడు, ఆయన మాటలు పట్టి పంపిస్తాడు. ఎందుకంటే ఆయన పంపిన వాడికి కొలతలేని ఆత్మను అనుగ్రహించను గనుక వాడు దేవుని మాటలే పలుకుతున్నాడు, అతని సాక్ష్యము సత్యమవుతున్నది. కాబట్టి ఈరోజు ఈ పాట వింటున్న మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యం చేసి నడిపించాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మా ప్రభువా, మీకే స్తోత్రాలు. ఈ వర్తమానం విన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి, కృపతో నింపండి. వారికి ఉన్న ప్రతి ఆటంకం ఎత్తివేయండి. వారికి ఒక సంపూర్ణ సమర్పణ దయచేయండి. దొంగ అపోస్తులను కనిపెట్టే శక్తి వారికి దయచేయండి, పరీక్షించే శక్తి వారికి దయచేయండి. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ప్రభువా నిజాన్ని తెలుసుకుని నిన్ను వెంబడించే భాగ్యం దయచేయండి. అబద్ధ బోధకులు నాయన వారు పంపించకపోయినను వచ్చి సమాజాన్ని పాడు చేస్తున్నారు దొంగ బోధల చేత. దాన్ని ఖండించేవారుగా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్.